స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. మీరందరూ పర్మిషన్ ఇచ్చారు కాబట్టి మేము ఇక్కడ నిలబడ్డాం అనుకుంటే పొరపాటు. మీరు ఎన్న పని చెబుతాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే వినని వారు ఎవరు కూడా రాలేదు, వినువారే వచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే సెమినార్స్కి ఎవరు పడితే వాళ్ళు రారు, ఆసక్తి కలిగిన వారు మాత్రమే వస్తారు. మీరు ఆసక్తితో వచ్చారు, ఆసక్తితో కూర్చున్నారు, విన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ శ్రేష్టమైన సమయంలో శ్రేష్టమైనటువంటి అంశం, ఎందుకంటే ఒక కుటుంబ వ్యవస్థ, ఒక వ్యక్తి అన్నీ కూడా దేని చుట్టూ తిరుగుతున్నాడే? సమాజం డబ్బు చుట్టూ తిరుగుతుంది. సేవకులు అన్నారు కదా, లబ్ డబ్బు బదులు డబ్బు డబ్బు అంటుండే కదా. ప్రతిదానికి ఏంటి? డబ్బే అన్నట్లుగా ఉంది. వాస్తవమే, అన్నిటికీ మూలం ధనం అంటున్నారు కదా. వాస్తవానికి అదే అంటే కాదు, కానీ ప్రస్తుత రోజులు అలా మారిపోయినాయి. డబ్బు చుట్టూ తిరుగుతుంది. అది కుటుంబం కావచ్చు, సమాజంలో పరిస్థితులు కూడా అలానే ఉన్నాయి. ప్రేమ అన్నదానికి ఎక్కడ కూడా ఆస్కారం ఉన్నట్ల. డబ్బు ఉంటే చాలు, ప్రేమ ఆటోమేటిక్గా పుట్టుకొచ్చేస్తుంది కదా. డబ్బున్న వాళ్ళు ఎంతమంది అయినా వచ్చేస్తుంటారు. బెల్లం ఉన్న చోట ఈగలు ఉన్నట్లుగా డబ్బున్న వాళ్ళంటికి చుట్టరికాలు కూడా చుట్టాలు బాగా వస్తూ ఉంటారు. స్నేహితులు వాళ్ళు ఎవరు అనుకున్నారండి? మా వాళ్ళే. ఆ డబ్బు అంతా పోయిన తర్వాత మా వాళ్ళే అంటారా? కదా కదా. పరిస్థితులు అలా ఉన్నాయి. సరే, ఏదేమైనప్పటికీ కూడా ఒక వ్యక్తి జీవితంలో కావచ్చు, లేకపోతే ఒక కుటుంబ వ్యవస్థలో కావచ్చు, సమాజంలో కావచ్చు, డబ్బు యొక్క ప్రాముఖ్యత చాలా ఉంది. డబ్బుకు కూడా భద్రత కూడా ఎంతైనా అవసరమై ఉంది. ఆహార భద్రత అవసరం, చాలా అవసరం. డబ్బుకు కూడా భద్రత చాలా అవసరం. డబ్బుకు భద్రత ఎక్కడుంది అనుకుంటున్నాంలే, కానీ బ్యాంకులో పెడితే కనుక భద్రంగా ఉంటాయని బ్యాంకులు లూటీలు చేసేస్తున్నారు కాదా. లాకర్లో పెడితే భద్రంగా ఉంటాయని అనుకుంటున్నాం, కానీ లాకర్లో కూడా ఖాళీ అయిపోతుంది. లాకర్లో డబ్బులు ఎక్కడున్నాయి? మాయం. ఏటీఎంలకే దిక్కు దివానం ఉండట్లా. తాళ్ళు కట్టుకుని లాక్కెళ్ళి అడవుల్లోకి తీసుకెళ్ళి వాటిని పగలు కొట్టుకొని అందులో లక్షలాది రూపాయలు ఎత్తుకెళ్ళిపోతున్నారు. భద్రత ఎక్కడుంది? ఇంట్లో భద్రత లేదు. బ్యాంకులో పడితే బ్యాంకులో వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అగ్రిగోల్డ్లో కడదామని అగ్రిగోల్డ్లో కడితే వాళ్ళు బోర్డు తిప్పేస్తున్నారు కాదా. మరి ఎక్కడండి భద్రత? ఎక్కడుంది భద్రత? జేబులోనే భద్రత అసలు లేదు. పిక్ పాకెటర్స్, జేబు దొంగలు, గ్యారంటీ లేదు, భద్రత లేదు. కానీ బైబిల్ గ్రంథం ఖచ్చితంగా చాలా స్పష్టంగా ఈ విషయంలో చెప్తా ఉంది. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కూడా దేవుడే మనకు భద్రత. ప్రైజ్ ది లార్డ్. భద్రత ఎక్కడుంది? దేవుని వద్దే ఉంది. దేవుని కలిగి ఉంటే అన్ని విషయములో మనకు భద్రత కదా. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతలు కావలిగా ఉంటారు. ప్రైజ్ ది లార్డ్ కదా. కావలిగా ఉంటాడు. దేవుని సన్నిధి కావలిగా ఉంటుంది. మనం ప్రతిరోజు ప్రార్థన చేసుకున్నట్లుగా ప్రభా స్తోత్రం ఆమేన్ అన్నట్లుగా కాదు, కానీ ప్రతిరోజు పొద్దున్నే లేచి స్తోత్రం ఆమేన్ అంటాం, చీపురు గట్ట పట్టుకోవడం. ప్రభా స్తోత్రం అయినా రాత్రంతా కాచి కాపాడేవయ్యా. రాత్రిపూట పడుకునేటప్పుడు ప్రార్థన చేస్తా ఉన్నావు, ప్రభానికి స్తోత్రం, పగలంతా కాచి కాపాడేవు ప్రభా, ఈ రాత్రిపూట కూడా నీ బంగారు దేవదూతలు నాకు కావలిగా ఉంచునైనా ఆమేన్ అని పడుకుంటాం. నువ్వు అట్లాంటి ప్రార్థనలు చేసావనుకో, దేవుడు బంగారు దేవదూతలను పెడతాడు. ఆ బంగారు దేవదూతలు ఎత్తుకుపోవడానికి అది సంగతి. నువ్వు అట్లాంటి ప్రార్థనలు వద్దు, చచ్చుపుచ్చు ప్రార్థనలో. ఎవరంటారు కాదంటారా? ఎట్లాంటి ప్రార్థనలు కాదు, మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా దేవుని సన్నిధిని కలిగిన వారమై
దేవుని కొరకు నిలిచేవారిగా మనం ఉన్నప్పుడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కొరకు మనం బ్రతికేటట్లుగా ఉంటే నిశ్చయముగా ఆయన దూతలు నీకు కావలిగా ఉంటారు. హల్లెలూయా. అప్పుడు నీ ఆరోగ్యానికి భద్రత, నీ ఆహారానికి భద్రత, నీ ఆర్థికపరమైన పరిస్థితులకు దేవుడు నిశ్చయంగా భద్రతను కలుగు చేయవాడై ఉన్నాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాలు ఉన్నాయి. ఒకసారి ఈ ఆర్థికపరమైనటువంటి భద్రతల గురించి ఇక్కడ రాయబడినటువంటి వాటిని ఇంటికెళ్ళకి ఇంకా బాగా చదువుకోండి. ఇక్కడ అవుట్లైన్స్ కింద మేము ఇచ్చాం. మేము చెప్పేది ఒకలాగా ఉంటుంది, దీంట్లో ఇంకొకలాగా మీకు కనపడుతూ ఉంటుంది. అందులో అవుట్లైన్స్ కొన్ని దీంట్లో ఉంటాయి. లేకపోతే మేము అవుట్లైన్స్ కింద చెప్తూ ఉండొచ్చు. మరి కొన్ని డిటిపి వర్క్లో కొన్ని లెగిసిపోతూ ఉంటాయి, కొన్ని యాడ్ అవుతూ ఉంటాయి. కాబట్టి పెద్ద మనసు చేసుకొని మీరు అన్నిటిని కూడా అర్థం చేసుకోవాల్సిందిగా ఈ సమయంలో తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఒకసారి మీ చేతిలో ఉన్నటువంటి ఈ ఆర్థిక భద్రత అన్న దాని గురించి చూడండి. ఒకసారి ఒక కుటుంబానికి కానీ, వ్యక్తికి కానీ, లేక సమాజానికి కానీ ప్రభువే భద్రత. ఇప్పటివరకు చెప్పింది అదే. ఎవరు భద్రత? ప్రభువే భద్రత. కాబట్టి నీవు ఎవరెవరినో సెక్యూరిటీగా పెట్టుకోవటం కాదు, కానీ ప్రభువా నీ సన్నిధి నాకు తోడుగా ఉండాలి, నీ యందే నాకు భద్రత అని దేవుని మీద ఆధారపడగలిగే అనుభవాల్లోనికి మనం రావాలి. అంతే తప్ప బ్యాంకులు నమ్ముకోవద్దు. బ్యాంకుల మీద కాదు, వాటిలో పెడితే ఏదో భద్రత, లేకపోతే వీటిలో పెడితే అలాంటి భద్రతలు నమ్ముకోవద్దు. సరేనా? దేవుని యందు భద్రత ఉంది. ఏ కుటుంబం క్రీస్తు కేంద్రితమైనటువంటి కుటుంబంగా ఉంటుందో నిశ్చయంగా ఆ కుటుంబం భద్రత కలిగిన కుటుంబం అని మనం చెప్పుటలో అతిశయోక్తి లేదు. క్రైస్ట్ సెంటర్డ్ ఫ్యామిలీస్గా ఉండాలి. క్రీస్తు కేంద్రితమైనటువంటి కుటుంబాలుగా ఉండగలగాలి. మన కుటుంబంలో కేంద్రం ఎవరై ఉండాలి? యేసయ్య ఉండాలి. క్రీస్తు కేంద్రితమైన కుటుంబంగా కనుక ఉంటే నిశ్చయముగా మన కుటుంబాలకు భద్రత, మనం కలిగి ఉన్న సమస్తములకు భద్రత. ఆ విషయాన్ని కూడా మనము గుర్తుంచుకోవాలి. అట్లనే ఇక్కడ బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి కీర్తన గ్రంథం 128వ కీర్తన మొదటి చరణంలో చూసినట్లయితే దేవుని యందు భయభక్తులు కలిగి ఎవరైతే ఉంటారో వారి గురించి అక్కడ రాయబడినటువంటి విషయాన్ని ఒకసారి చూద్దాం. చదవండి అమ్మా, మొదటి నుంచి చదవండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. వాక్యం ఏం చెప్తుంది? యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. అందరా కొందరా? అందరుగా. డౌట్ ఏం లేదుగా మీకు. కాబట్టి ఆయన యందు భయభక్తులు కలిగి ఉందాం. నిశ్చయంగా నీ జీవితం ధన్యకరంగా మారుతుంది. ఆయన యందు భయభక్తులు కలిగి ఉందాం, మన కుటుంబం నిశ్చయంగా ధన్యకరంగా మారుతుంది. 128వ కీర్తన మొత్తం కనుక మీరు చూసినట్లయితే ఆశీర్వదించబడిన కుటుంబం ఎలా ఉంటుందో ఆ 128వ కీర్తనలో మనకు చాలా స్పష్టంగా ఉంటుంది. భార్య విషయం కావచ్చు, పిల్లల విషయం కావచ్చు, కష్టార్జితం విషయం కావచ్చు కదా, ఇవన్నీ కూడా అందులో మనకు కనపడుతూ ఉంటాయి. అంటే ఆ 128వ కీర్తన మన జీవితాల్లో నెరవేరాలంటే మొదటి చరణం నీ జీవితంలో నెరవేరాలి. ముందు మొదటి చరణంలో నువ్వు ఉంటే, మొదటి చరణపు అనుభవాల్లో కనుక ఉంటే ఆటోమేటిక్గా మిగిలిన చరణాలన్నీ ఒకదాని వెంట ఒకటి వచ్చేస్తాయి. మనకు అట్ట కాదుగా. మొదటిదొద్దు, ఏం కావాలి? మిగిలినవన్నీ కావాలి. మిగిలినవన్నీ కావాలి. అబ్బెబ్బెబ్బే దేవుడు అట్ట ఒప్పుకోట్లా. ఫెస్టివల్ ఆఫర్స్ పెడతా ఉంటారు. బై 1 get 2 ఫ్రీ. ఏంటంట? ఒకటి కొనండి 2 ఉచితం. అబ్బా, బంపర్ ఆఫర్, 1 కంటే 2 అంట. చీరలో, ప్యాంట్ షర్ట్లు, పలానా వస్తువు, పేపర్ స్టేట్మెంట్ ఉంటుంది. ఎక్కడో చిన్న అక్షరాలతో మూల రాస్తాడు, కండిషన్స్ అప్లై. ఏంటట? షరతులు వర్తిస్తాయి. తప్పదు.
నియమ నిబంధనలు ఉన్నాయి. నియమము నిబంధన లేకుండా ఏదియోను లేదు. పరలోకం అంతగానే లేదు. ఉందని మీరు అనుకుంటున్నారా? అనుకుంటే కనుక ఇగో మధ్యాహ్నం చేశారు చూసారా సాంబారు, అందులో మీరు 2 కాళ్ళు వేసినట్టే, 1 కాలు కాదు. అది సంగతి. నియమ నిబంధన లేకుండా ఉందండి పరలోకం? ఉందా? లేదు. ఆయన ఆజ్ఞల మార్గంలో మనం నడవాల్సిందే. నీ జీవితం, నీ కుటుంబ వ్యవస్థ దీవెనకరంగా ఉండాలి, ధన్యకరంగా ఉండాలంటే ఖచ్చితంగా దేవుని యందు భయమును భక్తియు కలిగి ఉండాలి. ఏదన్నా ఒక్కటి కనుక ఆబ్సెంట్ అయితే ఇంతే సంగతులు కాదు. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మనకు ధన్యత. ఆ ధన్యతల్లో మొదటిగా రాయబడినటువంటి విషయం ఏంటంటే, ఇప్పుడు కొంచెం ముందుకు వెళ్ళండి. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితమును నీవు అనుభవించదువు. కష్టార్జితము అంటే నీ ఆర్థికపరమైన పరిస్థితుల గురించి వాక్యం చెబుతుంది. నీ ఆర్థికపరమైనటువంటి స్థితిని గురించి ఆ వాక్యం తెలియజేస్తుంది. నీ ఆర్థికపరమైనటువంటి పరిస్థితులకు దేవుడు భద్రతను కల్పించేటువంటి ఒక పథకం అన్నమాట ఇది. ప్రైజ్ ది లార్డ్. ఏం పథకం ఏండి? బ్యాంకు వారు ఏం పథకం? భద్రత. దేనికి? ఆర్థికపరమైన పరిస్థితులకు భద్రత. లాకర్లో దాయమంటలా దేవుడు, భయభక్తులు కలిగి ఉండు అంటున్నాడు. అప్పుడు నీ చేతుల కష్టార్జితాన్ని నీవు నిశ్చయముగా, అంటే ఏంటి? నిశ్చయంగా అంటే ఏంటి? ఖచ్చితంగా, దాంట్లో డౌట్ లేదు అసలు. నిశ్చయముగా మాట్లాడుతున్నవాడు దేవుడు, మనిషి కాదు. నాలాంటి మనిషి ఎవరన్నా చెప్పాడు అనుకోండి, గ్యారంటీ అని చెప్పొచ్చు, టయానికల్లా వస్తాను గ్యారంటీ అంట. మధ్యలో ఎక్కడన్నా ట్రాఫిక్ జామ్ అయిందనుకోండి, ఏం చేయగలం? ఏం చేయలేము. అనుకోకుండా వరద వచ్చిందనుకోండి, ఏం చేయగలం? ఈత కొట్టడానికి నాకు భయం, అసలు నీళ్ళలో కూడా దిగను. కాబట్టి దాన్ని దాటుకుని అసలు రాను. అవతల నుండి ఫోన్ చేస్తాను, నేను రాలేను. కానీ మావయ్య ఇది పరిస్థితి, నాన్న చిన్ను డాడీ ఫోన్ తీయట్లేదు, ఇది పరిస్థితి నాన్న, నేను రాలేను, అవసరమైతే నువ్వు ఏమైనా పడవేసుకురా, లేదా నన్ను ఎట్టకొట్ట అటు నుంచి ఇటు తిప్పడానికి ఏదో ఒకటి చేయయ్యా, లేదా ప్రసన్నకు ఫోన్ చేస్తా, ఏమైనా హెలికాప్టర్ ఏమైనా అరేంజ్ చేయగలవా నాయన, ఏమన్నా నీ టాలెంట్ ఉపయోగించి అని అంట. దేవునికి స్తోత్రం. అంటే మనుషులుగా మనకంటూ కొన్ని పరిధులు ఉన్నాయి, ఆ పరిధికి మించి మనం ఏమీ చేయలేము. అంతేగా, అంతకు మించి మన వల్ల ఏమీ కాదు. కానీ ఇక్కడ మాట ఇచ్చుచున్నవాడు మనిషి కాదు, దేవుడు. ఆయన అన్నాడు కదా, నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితాన్ని నీవు అనుభవిస్తావు. అంటే నీ కష్టార్జితానికి ఇక్కడ దేవుడు భద్రతను కల్పిస్తూ ఉన్నాడు. నీ కష్టార్జితం చెదిరిపోదు, నీ కష్టార్జితం చెదిరిపోదు, అది దీవెనకరంగా ఉంటుంది. దాన్ని నీవు అనుభవించి తీరుతావు. అది నీ కుటుంబం అనుభవించి తీరుతుంది. మనం కష్టపడింది మనం అనుభవించకపోతే ఎందుకండి అది? దానివల్ల ప్రయోజనం ఏమైనా ఉందా? లేదే. మనం అనుభవించాలి కదా, మనం తినాలి కదా, మన కుటుంబీకులు తినాలి కదా. అలా అనుభవించినప్పుడు ఎందుకు దానివల్ల ఉపయోగమే ఉంది? చెదిరిపోయేటట్లుగా ఉంటే ప్రయోజనమే ఉంది? ప్రభు దానికి భద్రతను కలుగు చేస్తున్నాడు. నువ్వు భయభక్తులు కలిగి ఉండు చాలు, తర్వాత సంగతి నేను చూసుకుంటా. భయము భక్తి కలిగి ఉన్నప్పుడు నిశ్చయంగా ఆయన ఏం చేస్తాడట? మన కష్టార్జితాన్ని అనుభవించేటట్లుగా చేస్తాడు, దీవెనకరంగా మార్చుతాడు. అది సంగతి. ఆ తర్వాత చూడండి, 2వ పాయింట్గా యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును. ఏంటంట? యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుంది. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 22వ వచనంలో కనుక చూసినట్లయితే అక్కడ మనకు కనబడుతుంది, ఒకని కష్టము చేత అది ఎప్పుడు కూడా అధికము కాదు. నేను కష్టపడుతున్నాను, నా కష్టం అని మనం అనుకుంటున్నాం. కాదు, పొరపాటు. అది దేవుడు ఆశీర్వదిస్తున్నాడు కాబట్టే మనం ఏదైనా
పొందుకోగలుగుతున్నాం. దేవుని యొక్క ఆశీర్వాదాల్లో ఒకటి ఐశ్వర్యం అనేది. ఒక చిన్న అంశం ఐశ్వర్యం అనేది ఆయన ఆశీర్వాదాల్లో ఒక చిన్న పార్ట్. కానీ మనిషి ఆశీర్వాదం అనగానే మనిషికి ఏం కనబడుతుంది? దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడండి అంటే మంచి ఇల్లు కట్టుకున్నాం, ఆహా అవునా, మంచి కారు కొనుక్కున్నాం అంటే ఆశీర్వాదం. అంటే మనకు ఇల్లు, పొలం, కారు, వస్తువులు, ఇక మనకి ఈ కనబడుతున్నాయి. అసలు ఆశీర్వాదం ఇది ఒక చిన్న విషయం అండి, అంతే. కానీ మనిషి వీటి చుట్టూ తిరుగుతున్నాడు. అందుకోసం ఈ వాక్యం సెలవిస్తూ ఉంది, అసలు వాటి మీద మనం మనసు ఉంచకూడదు, వాటి కొరకు మనం ప్రయాసపడకూడదు, డబ్బును ప్రయాసపడకూడదు, డబ్బు వెంట మనం పరిగెత్తకూడదు. డబ్బే మన వెంట పరిగెత్తుకురావాలి కుక్కలాగా. దేనికిలాగా? అది సంగతి. కృపాక్షేమములు నా వెంట వచ్చును. దేవునికి స్తోత్రం. ఆయన కృపాక్షేమం మన వెంట ఉండాలి. డబ్బు అదే పరిగెత్తుకుంటూ వస్తుంది, మనం మాత్రం డబ్బు వెంట పరిగెత్తకూడదు. వాక్యం సామెతల గ్రంథంలో రాయబడి ఉంది, రెక్కలు కట్టుకొని ఎగిరిపోయిద్ది. డబ్బు కొరకు ప్రయాసపడవద్దు, ఐశ్వర్యవంతులు అవ్వాలని ప్రయాసపడవద్దు, ఆశీర్వాదం కావాలని ప్రయాసపడండి చాలు. యాకోబు ప్రభువా నన్ను ఆశీర్వదించు అని రాత్రంతా పెనుగులాడాడు, కుంటోడయ్యాడు. కుంటోడు అయితే అయ్యా నా దేవుడు ఆశీర్వాదం నాకు ఉంది. ప్రైజ్ ది లార్డ్ కదా. దేవుని ఆశీర్వాదం మనకు ఐశ్వర్యాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఆయన ఆశీర్వాదం కొరకు మనం ప్రయాసపడదాం, అంతే తప్ప డబ్బు కొరకు వద్దు. డబ్బు సంపాదించాలని పరుగులెత్తద్దు. దేవుని ఆశీర్వాదం కొరకు, దేవుని సన్నిధి కొరకు మనం పరుగులెత్తే వారిగా ఉండగలగాలి. అప్పుడు ఆటోమేటిక్గా నీకు ఏది అవసరమో వాటన్నిటిని దేవుడు నీకు సమకూరుస్తూ ఉంటాడు. అందుకోసమే లేఖనాల్లో మత్తయి సువార్తలో రాయబడింది, నా నీతిని రాజ్యమును మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ నీకు అనుగ్రహింపబడతాయి. ఎప్పుడు? ఆయన రాజ్యాన్ని, నీతిని వెతికినప్పుడు. మేము నీ నీతిని రాజ్యమును వెతకం, కానీ అవన్నీ మాకు కావాలయ్యా అని మనం అంటూ ఉంటాం. దేవుడు ఏమంటాడు? అబ్బాబ్బాబ్బే కుదరదు ఆయన, నీతిని రాజ్యాన్ని మొదట వెతుకు. ఫస్ట్ ప్రయారిటీ, మొదటి స్థానం ఎప్పుడు కూడా మనం దేవునికి ఇవ్వాలి, ఆయన నీతికి ఇవ్వాలి, ఆయన రాజ్యమునికి ఇవ్వాలి. అప్పుడు నిశ్చయంగా మనకు ఏది అవసరమో వాటినన్నిటినీ ఆయన సమకూరుస్తాడు. వాగ్దానం చేశాడుగా. ఆయన మాట ప్రకారంగా మనం నడవాలి, ఆయన మాట ప్రకారంగా మనం నడుచుకోగలగాలి. సారెపత్తులో ఒక స్త్రీ ఉంది, తినడానికి ఆహారం అయిపోవచ్చింది. దైవజనుడు వెళ్ళాడు, అమ్మా ఒక చిన్న అప్పం చేసి నాకు పెట్టి ఆ తర్వాత ఏమన్నట్టు నువ్వు తినమ్మా అన్నాడు. ఆ తర్వాత నువ్వు చేసుకు తిను అన్నాడు. అయ్యా ఉన్నది పట్టెడు పిండి, బుడ్డిలో కొంచెం నూనె ఉంది, ఇది ఈరోజు నేను నా కుమారుడు చేసుకుని తిని చచ్చిపోదాం అనుకుంటున్నామయ్యా, ఈ కరువు కాలంలో ఎక్కడ నీకు పెట్టేంత మాకు ఎక్కడదయ్యా అన్నట్లుగా వాపోయింది. దైవజనుడే అంటున్నారు, అట్లా కాదమ్మా, మొదటిగా నాకు పెట్టి ఆ తర్వాత మీరు చేసుకుతానండి, నీకు పెడితే ఇక తర్వాత చేసుకుతానికి ఏముందయ్యా అని అనలా. దైవజనుడు చెప్పిన మాట చొప్పున ఆమె ఏం చేసింది? రొట్టె చేసి అప్పం చేసి సేవకుడికి ఇచ్చింది. ఆ తర్వాత మీరు చేసుకుతానమంటే వెళ్ళి చూస్తే మరలా తొట్టిలో పిండి ఉంది, బుడ్డిలో నూనె ఉంది. ఆ రీతిగా కరువు కాలం అంతా కూడా ఆ చిన్న కుటుంబంతో కూడా దైవజనుడు మొత్తం ముగ్గురు పోషించబడ్డారు. అద్భుతం, ఆశ్చర్యం. దేవుని మాట వింది, సేవకుడి మాట వింది కదా. దేవునికి విలువిచ్చింది, దేవుని మాటకు విలువిచ్చింది. ఆమె అవసరతల విషయంలో దేవుడు బాధ్యత కలిగి ఉన్నాడు. అవునంటారు కాదంటారా?
ఆమె భక్తి కలిగింది కాబట్టి దైవజనుడిని దేవుడు ఆ ఇంటికి పంపాడు. ఏమంటారు? ఆమె తప్ప ఇంకా దేశంలో లేరా? ఆ ఇంటికి ఎందుకు పంపాడు? మనం ఎక్కడ పడితే అక్కడికి వెళ్తామండి? వెళ్ళాం కదా. ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళాం. ఇప్పుడు సేవకుడిని ఎక్కడ పడితే అక్కడికి ఎందుకు వెళ్తా? కొండపురంలో నాకుంటూ తెలిసిన వాళ్ళు ఎవరున్నారు? ఎక్కడికి వస్తా? అంతేనా? సేవకులు లేరు అనుకోండి, సైమన్ గారు ఇల్లు తెలుసు, వాళ్ళకి వెళ్తాక నేను ఒకళ్ళు సేవకులు కనుక లేకపోతే అయ్యా అంతే. తెలిసిన వాళ్ళు ఎవరున్నారండి మాకు? అయ్యా మరి పాస్ గారి ఇంటికి వచ్చాం, లేరయ్యా, మరి ఏంటినైనా మరి సంగతి, ఎక్కడికి వెళ్ళారయ్యా, ఈ ఊరు వచ్చాం, ఈరోజు ఏదో పని మీద వచ్చాం, అవునా కదండి? ఏ ఇంటి పడితే ఆ ఇంటికి వెళ్తామో మనం? వెళ్ళం కదా. దేవుడు ఏ ఇంటి పడితే ఆ ఇంటికి పంపిస్తాడా? లేదే. ఆమె భక్తి కలిగిన వ్యక్తి కాబట్టి ఆమె ఇంట్లో ఉన్న పరిస్థితులు ఎరిగిన దేవుడు ఆమెకు సమృద్ధిని కలుగు చేయాలని, ఆమె కరువు కోరల నుంచి విడిపించబడాలని దేవుడు తన సేవకుని ఆ ఇంటికి పంపాడు. ఒకవేళ సేవకుని పోషించడం కొరకే అనుకుంటే కనుక ఎలా అయినా పోషించగలడు. అరణ్యములో ఉన్నప్పుడు కాకోలముల ద్వారా పోషించిన దేవుడు ఈసారి గెద్దలను పంపించి పోషించలేడా? ఏమంటారు? పోషించలేడా? పోషించగలడు. సేవకుడిని పోషించడం కాదు, అక్కడ ఒక కుటుంబం ఉంది, ఆ కుటుంబాన్ని పోషించాలి అనేది దేవుని సంకల్పం. ఆ కుటుంబాన్ని దీవించాలి అనేది దేవుని సంకల్పం. ఆ కుటుంబం యొక్క అవసరత తీర్చబడాలి అనేది దేవుని సంకల్పం. అట్టి సంకల్పాన్ని బట్టి దేవుడు అక్కడకు పంపాడు. ఒకవేళ అప్పుల ఊబిలో ఉన్నావా? అయితే అవ్వచ్చుగాక. అప్పు లేని వారు ఎవరో? ఏమండి, ఎంత చెట్టుకు అంత కావాలన్నట్టుగా చిన్నోళ్ళకి కొద్దిపాటు 1000 రూపాయలు అప్పు ఉంటే కనుక ఇంకొంతమందికి 50,000 ఉంటే, కొంతమందికి లక్షలు ఉంటాయి. ఆయా రీతులుగా అప్పులు. సరే, తెలిసి చేసేమో, తెలియ చేసేమో, అవసరతను బట్టి చేసేమో, అత్యవసరతను బట్టి చేసేమో, మొత్తానికి అప్పుల ఊబిలో ఉన్నాం. అయితే అవ్వచ్చు కాక. ఇట్లానే ప్రవక్తల శిష్యుల భార్య ఒకరోజున దైవజనుని దగ్గరికి వచ్చింది. అయ్యా, అప్పుల వాళ్ళు వచ్చేసి ఇబ్బంది పెడుతున్నారయ్యా, 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళిద్దరిని కూడా తీసుకెళ్ళిపోతామంటున్నారు, పరిస్థితి ఇలా ఉంది, ఏం చేయాలో తోచట్లేదు, మా కొరకు ప్రార్థించండి అని అన్నప్పుడు దైవజనుడు, అమ్మా నీ దగ్గర ఏముందయ్యా? ఇంట్లో ఓ పాత్ర ఉంది, దాంట్లో కొంచెం నూనె ఉంది, అంతకు మించి ఏమీ లేదు ఇంట్లో, అన్నీ ఖాళీ. ఏంటంట? అన్నీ ఏనా రవి? అన్నీ ఖాళీ, ఇంకేమీ లేదా? నూనె కొంచెం ఉందయ్యా. అవునా? చాలు, దేవునికి స్తోత్రం. నువ్వు తీసుకురాగలిగిన నీ ఒట్టి పాత్రలన్నీ తీసుకురా అన్న. తీసుకొచ్చాడు. గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేసుకొని, నీ దగ్గర ఉన్నటువంటి ఆ నూనె ఉందే, దాన్ని ఆ ఒట్టి పాత్రలో పోయి. దైవజనుడు చెప్పారు దేవుని మాటగా. ఆ మాట ప్రకారంగా ఆమె పని చేసింది. తీసుకొచ్చిన ఒట్టి పాత్రలన్నీ నూనెతో నిండిపోయాయి. ప్రైజ్ ది లార్డ్. పాత్రలన్నీ నిండిపోయాయి, ఒక్కటి కూడా లేవు. అయ్యా, పాత్రలన్నీ నిండిపోయాయి అయ్యా, ఇక ఖాళీ పాత్రలు లేవు, ఒట్టి పాత్రలు లేవు, నిండిపోయినాయి అమ్మా, నిండిపోయినాయి అయ్యా. అయితే వాటిని, ఆ నూనెను అమ్మి అప్పును తీర్చు, మిగతా వాటిని నీవు నీ పిల్లలు పోషించబడటానికి ఉంచుకో. అవసరతలు తీర్చుచున్న దేవుడు అన్న దాని గురించి నేను ఈ విషయాలు మీ ఎదుట ఉంచుతున్నాను. మన అవసరతలు ఏమై ఉన్నాయో ఎరిగిన దేవుడు ఆయన. నీ అక్కరలు ఏమై ఉన్నాయో ఎరిగిన దేవుడు ఆయన. ఆయన నీతిని, రాజ్యమును వెతకగలిగితే నీ అవసరతలను తీర్చువాడు. దీనికోసం మనం హైరానా పడాల్సినటువంటి అవసరత లేదు. ఎందుకంటే నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నావుగా, నీవు ధన్యుడవు. ఆయన నేను ఆశీర్వాదకరంగా మార్చుతాడు. నీ ఆర్థికపరమైన స్థితిగతులు ఏంటంటే, డబ్బు లేకుండా నూనె ఎక్కడి నుంచి వస్తుంది? కొనుక్కోవాల్సిందేగా కదా. ఏదైనా దాని చుట్టూ తిరిగేదే. కానీ
దేవుడు తన కృపను అనుగ్రహించి అవసరతలన్నిటినీ తీర్చుచున్నట్లుగా మనం ఇక్కడ చూడగలుగుతూ ఉన్నాం. చూడండి, బైబిల్ గ్రంథంలో చివరిగా మరొక మాట నేను మీ ఎదుట ఉంచుతాను. నువ్వు ఎంత ప్రయాసపడినా నీ కష్టార్జితం అంతా చిల్లి సంచులో వేసినట్లుగా ఉంటుందా? చాలామంది చాలా ప్రయాసపడుతూ ఉంటారు, చాలా కష్టపడుతూ ఉంటారు. చివరికి వచ్చి లెక్కలు చూసుకుంటే ఏం మిగలవు, ఏమైపోయినాయి వెనక్కి తిరిగి చూసుకుంటారు. చాలామంది అంటారు 4 రాళ్ళు వెనకేసుకోవచ్చుగా. ఏంటంట 4 రాళ్ళు వెనక నుండి వెనకే వేసుకుపోతారు. అంతే కదండి, 4 రాళ్ళు వెనకేసుకోవచ్చు కదా. 4 రాళ్ళు వెనక కాదు ముందు కాదు, వేయాల్సిన చోట వేయాలి. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడ వేయాలో ఇక్కడ చూపబడుతుంది. వాక్యం చాలా స్పష్టంగా ఉంటుంది. నువ్వు ఎక్కడ పడితే ఎక్కడ వేయకూడదు 4 రాళ్ళు. నీ విత్తనం ఎక్కడ పడితే అక్కడ విత్తకూడదు. విత్తవలసిన చోటనే విత్తాలి. ఏమంటారు? సారం లేని చోట విత్తేవో ప్రయోజనం ఏమైనా ఉందా? నీ పొలం కాకుండా పక్క పొలంలో విత్తేవా ప్రయోజనం ఏమైనా ఉందా? లేదు కదా. నీ కష్టార్జితం చిల్లి సంచులో వేసినట్లుగా అవుతుందా? కష్టపడుతున్నావు, సంపాదిస్తున్నావు, వెనక్కి తిరిగి చూసుకుంటే ఏం మిగలట్లా. హగ్గై గ్రంథాన్ని ఒకసారి చదివితే కనుక మొదటి అధ్యాయంలో మనకు అక్కడ ఆ అంశాలన్నీ కూడా కనపడుతూ ఉంటాయి. హగ్గై మొదటి అధ్యాయంలో 3 నుంచి 11 వచనాలు కనుక చూసినట్లయితే ఈ విషయాలన్నీ మనకు తెలుస్తూ ఉంటాయి. దానికి పరిష్కారం ఏంటి? ఏం చేయాలి? వాక్యం ఏం చెబుతుందంటే, దేవుని సన్నిధి విషయమై, పరిచర్య విషయమై నీవు బాధ్యత కలిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. నీ కష్టార్జితం చిరిగిపోయిన సంచులో వేసినట్లుగా అవ్వకూడదు. దేవుని యందు భక్తి ఉంది, సంతోషం. ఆయన త్రోవల్లో నడవాలి, దేవునికి స్తోత్రం. అన్నీ బాగానే ఉంటాయండి. మాకు ఒక ఆయన ఉండేవాడు, అన్నిట్లో నెంబర్ 1. కానుక ఇచ్చే దగ్గరే, దేవునికి ఇచ్చే దగ్గర మాత్రం పిసినారిలో నెంబర్ 1. దానికి కూడా ఇంక నువ్వు ఏదన్నా చెప్పు, అన్నీ చేస్తారు, కానీ ఈ ఒక్కదాని దగ్గర మాత్రం అబ్బే. పెద్దోడు వచ్చాడు అనుకోండి, ఏయ్ ఎందుకు వచ్చారు నువ్వు, లోపలికి వెళ్ళు. కానుకేసే దగ్గర చెప్తున్నా నేను, చూస్తాం. పెద్దోడు అంటే ఎవరు? 100. బాగా చెప్పారండి. 10 రూపాయల, 500. పెద్దోడు అండి 2000 రూపాయల నోటు. ఏయ్ పెద్దోడా, నువ్వెక్కడికి రా, తొందరపడుతున్నావు, లోపలికి వెళ్ళు. ఆడిని లోపల నెట్టేస్తాం. ఈ లోపల నడిపోడు వస్తాడు. నువ్వెక్కడికి రా, వెళ్ళు, చిన్నోడు ఎక్కడున్నాడు చూడు. ఏంటంట, దేవుని సన్నిధిలో విత్తే దగ్గరికి వచ్చేసరికల్లా చిన్న మొత్తాల పొదుపు అనుకుంటున్నారు. ఇదేమన్నా నువ్వు విత్తిన కొలదే పంటకు వస్తావు. దేవుని సన్నిధి విషయంలో నీవు బాధ్యత కలిగిన వ్యక్తిగా ఉండు. ప్రైజ్ ది లార్డ్. నీ ఆర్థికపరమైన పరిస్థితులకు భద్రత కావాలా? అయితే నువ్వు ఆ బ్యాంకులో ఈ బ్యాంకులో కాదు, ఒక కొత్త బ్యాంకు మీకు పరిచయం చేస్తున్నాను. అది ఎటర్నల్ బ్యాంక్. ఏ బ్యాంకు? ఇది ఎక్కడ బ్యాంక్ అండి? స్టేట్ బ్యాంక్ మాకు తెలుసు, కానీ ఆంధ్ర బ్యాంక్ అని తీసుకుపోయామో యూనియన్ బ్యాంకులో కలిపేశారు, అది తెలుసు. మరి ఇవన్నీ తెలిసినప్పుడు ఈ బ్యాంక్ ఎందుకు తెలియట్లా? ఏ బ్యాంకు చెప్పండి? అయ్యో, ఎటర్నల్ బ్యాంక్, పరలోక, అది సంగతి. అక్కడ దాయాలి మనం. నీ ధనమును ఎక్కడ దాయాలట? ఇక్కడేమో చిమ్మిటి ఉంది, దొంగలున్నారు. పరలోకమందు దాయండి అంటే ఏం చేయాలి? దేవుని పరిచర్య కొరకు నీ ధనం వినియోగించబడాలి. పరిచర్య కొరకు నీ ధనాన్ని వినియోగించాలి. సారము కలిగినటువంటి దేవుని సంఘంలో నీ ధనాన్ని విత్తాలి.
ఇక్కడ విత్తం, అగ్రిగోళ్ళలో విత్తుతాం. ఎక్కడ విత్తం? దేవుని సన్నిధిలో విత్తం. అగ్రిగోళ్ళలో అయితే కనుక డిపాజిట్లు ఎంత కట్టినోళ్ళు లేరా? బోర్డు తిప్పేసిన తర్వాత లబో దీపం ఉన్న వాళ్ళు లేరా? ఇదిగో మళ్ళీ ఇస్తున్నారు అనగానే సంబరపడుతున్న వారు లేరా? ఆడు ఎప్పుడు ఎత్తాడో ఎప్పుడు తీసుకుంటాం. ఎట్టొకటి అయి కనీసం కట్టినంత వరకు వచ్చిన చాలయ్యా. ఎట్లాంటి చోట విత్తినంత ఉపయోగం ఏముంది? భద్రంగా ఉంటుంది. ఆర్థిక భద్రత అంటే దాచుకోమని చెప్తారేమో, తిరుగురు నుంచి వచ్చిన అయ్యగారని మీరు అనుకున్నారేమో. దాయమనే చెప్తున్నా నేను. కాకపోతే ఎక్కడ పడితే అక్కడ దాయొద్దు. దేవుని సన్నిధిలో మనం దాయాలి. అది పరలోక రాజ్యం కొరకు నీ విత్తనం విత్తు, నీ శక్తి కొరత విత్తు. బాగానే ఇస్తామండి దశమ భాగం, ఒక్కటిస్తే సరిపోయిందా? నువ్వు విత్తిన కొలది పంట. క్రొత్త నిబంధనలో కేవలం దశమ భాగం ఒకటే అన్నాడా? వర్ధిల్లిన కొలది. ప్రైజ్ ది లార్డ్. ఏంటంట? వర్ధిల్లిన కొలది. దేవుడు నిన్ను ఎంతగా ఆశీర్వదిస్తాడో నువ్వంతగా దేవుని కొరకు ఏం చేయాలి? విత్తాలి, గుప్పులు విప్పాలి. దేవుడు నిశ్చయంగా ఆశీర్వదిస్తాడు. మలాకీలో రాయబడి ఉంది, కొంతమంది దొంగలు ఉన్నారట, దేవుని దగ్గరే దొంగతనం చేసే దొంగలు, గజ దొంగలు. క్రైస్తవుల్లో గజ దొంగలు. సేవకులుగా మేము కూడా దశమభాగం ఖచ్చితంగా తీయాలి. మేము తీస్తాం. విశ్వాసులుగా మీకు చెప్పడమే కాదు, మేము కూడా అది చేయవలసిన వారమై ఉన్నాం, చేస్తూనే ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మనకు సమృద్ధి కలగాలి అంటే నీ ఆర్థికపరమైన పరిస్థితులకు భద్రత కలగాలి అంటే నువ్వు చేయాల్సిన పని ఒకటి ఉంది. అదేంటంటే దేవుని సన్నిధిలో విత్తగలగాలి, దేవుని సన్నిధిలో భద్రపరచాలట. పరలోకంలో నువ్వు భద్రపరచు అంటే దేవుని పరిచర్య కొరకు వాడాలి. వాక్యంలో అక్కడ రాసి ఉంది, లూకా సువార్త 20వ అధ్యాయం 24లో కైసరువి కైసరుకి ఇవ్వాలి, దేవునివి దేవునికి ఇవ్వాలి. కైసరువి కైసరుకి ఇస్తాం కానీ దేవునివి దేవునికి ఇవ్వం. ఏంటంటే అయిపోయినాయండి. ఏంటంట చెప్పండి? దశమభాగం ఇచ్చేసరికి ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చేసరికల్లా ఏం చేస్తాం? అయిపోయినాయండి. కాదు, లెక్కది కాదు, పద్ధతి అది కాదు. నీ చేతికి రూపాయి వచ్చిందా, 10 పైసలు ముందు పక్కన పెట్టు. దేవునిది ముందు దేవునికిది, ఆ తర్వాత మిగిలిన వాటిని వాడుకో. మనం అట్లా చేయంగా, మనం తినేస్తాం, ఇక మిగిలింది ఏం కనపడుతుంటుంది? దేవుడిది. చివరిలోగా దేవుడి వాట తీయాలని దాన్ని కూడా ఏం చేస్తాం? దాన్ని కూడా తినేసుకొచ్చుంటాం. ఏంటంటే అయిపోయినాయి. అసలు అయిపోయినాయి అన్న దాకెందుకు ఉండాలి? ముందే దాన్ని పక్కన పెట్టు. దేవునివి దేవునికి ఇవ్వు, కైసరువి కైసరుకి ఇవ్వు. దేని లెక్కదా అందే. పరలోకములో సమకూర్చుకో. నీ ఆర్థికపరమైన పరిస్థితులకు భద్రత కల్పించుకో. నువ్వు ఎంత భద్రంగా దాచినా దేవునివి దేవునికి ఇవ్వకపోతే ఖచ్చితంగా చిల్లు పడినట్టే లెక్క. బ్యాంకులో దాస్తే బ్యాంకు కన్నం పడినట్టే లెక్క. అగ్గిరి గోల్డ్ కాదు, ఇంకే గోల్డ్లో పెట్టినా సరే ఏదో ఒక రోజున బోర్డు తిప్పేయటమే. భద్రత లేదు. భద్రత ఎక్కడ ఉందంటే దేవునిలోనే ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. నీ ఆర్థికపరమైన పరిస్థితులు ఎలా ఉన్నాయో ఒక్కసారి ఆలోచించు. కష్టపడుతున్నావా? చిల్లి సంచులు వేసినట్లుగా ఉంటుందా? ఒక్కసారి ఆలోచించు. ఎక్కడ తేడా ఉందో, ఎక్కడ పొరపాటు జరుగుతుందో. దేవునివి దేవునికి ఇస్తున్నావా? ముందు అదొక్క ప్రశ్న వేసుకో.
దేవునివి దేవునికి ఇచ్చే అలవాటు చేసుకో. దేవుడు నిన్ను మించి దీవిస్తుంటే మించి దేవునికి ఇచ్చే అనుభవంలోనికి రా. కోల్గేట్ గురించి చెబుతూ ఉంటాం. కోల్గేట్ గురించి చివరిలో ఇది ఒక్కటి చెప్పి నేను ముగిచ్చేస్తాను. ఇక మొదటిగా 10వ వంతు ఇచ్చేవాడట. నెమ్మదిగా 20%, 25%, 30%, 40%, 50%, ప్రస్తుతం 90వ వంతు దేవుని కొరకు ఇస్తూ 10% తాను వాడుకుంటున్నాడట తన కంపెనీ కొరకు. దేవునికి ఇచ్చేదంతా అది. ఈ మాట విన్న తర్వాత, దీని గురించి బోధించిన తర్వాత మేము ఇంచుమించుగా ఒక 3 సంవత్సరాలుగా దేవుని మహిమ కొరకు చెబుతూ ఉన్నాను. 20% దేవునికి ఇవ్వటం ప్రారంభించాం. దేవుడు దీవించడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం. ఈ సంవత్సరం తొలిటి దినము నుండి ఇంకొంచెం పెంచాలని 25% దేవుని కొరకు ప్రక్కన పెడుతున్నాం. దేవుని భాగంగా 3 వంతులు మేము, 1 వంతు దేవునికి అన్నట్లు. అంతే 25% అంటే అది కదా. చెప్పకుండా చెయ్యను, చేయకుండా చెప్పం. అంత ప్రాక్టికల్ అంతే. చెయ్యింది ఏది చెప్పను, చెప్పిన దాన్ని చేయకుండా మానం. ప్రాక్టికల్ లైఫ్ ఉండాలి మనకు. నోటి మాటలకి ఏది ఉండకూడదు. దేవుని పిల్లలం కదా. మాట అవునంటే అవును, కాదంటే కాదు. ఇచ్చి పొందుకోండి. దేవుని సన్నిధిలో విత్తి పంట కోయండి. ఆ బ్యాంకులో దాయండి, ఈ బ్యాంకులో దాయండి, ఆ పోస్ట్ ఆఫీస్లో ఇంత దాయండి, ఈ పోస్ట్ ఆఫీస్లో ఇంత దాయండి. ఈ పథకాలు ఏం చెప్పను, నేను చెప్పే పథకం ఒక్కటే. ఏంటిది? దేవుని సన్నిధిలో విత్తండి. ఇదే పథకం. నువ్వు విత్తిన కొలది దేవుడు 30 కదా వాక్యం చెప్తుంది. 100 60 30 ఆయన ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. ఇంతకు మించిన పథకం ఇంకేముందండి చెప్పండి? ఇంతకు మించిన పథకం ఎక్కడుంది? ఏ బ్యాంకు వాడు ఇంత వడ్డీ ఇస్తాడు చెప్పండి? ఏ బ్యాంకులో ఉంది ఇంత వడ్డీ? సహారా వాడు ఇస్తాడు ఎంత? ఉన్న వాటిలో ఎక్కువ వడ్డీ ఇచ్చేది సహారానే. కానీ దేవుని సన్నిధిలో విత్తిన దానికి మించిన వడ్డీ దేవుడు ఇస్తున్నాడు కదా. విత్తిన దానికి ఎంతంట? 100 60 30 వారి వారి విశ్వాస పరిమాణాన్ని బట్టి విత్తుతూ ఉంటే వారి విత్తిన దాన్ని బట్టి దేవుడు పంటను ఇస్తూ ఉన్నాడు. కాబట్టి నేను చెప్పగలిగింది దేవుని మాటను బట్టి, ఇదిగో ఇంతకన్నా గొప్ప పథకం మరొకటి లేదు. నీ ఆర్థికపరమైన పరిస్థితులకు భద్రత దేవుని యొద్ద తప్ప మరొక చోట లేదు అని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. నీకు అంతగా కనుక నమ్మకం కుదరకపోతే 1 సంవత్సరం పాటు చేర్చుడు, ఒక 6 నెలలు చేర్చుడు, ఒక 3 నెలల పాటు చేర్చుడు. దేవుడు నిశ్చయంగా నీ ఆర్థికపరమైన పరిస్థితుల్లో పెను మార్పులను తీసుకొని వచ్చునుగాక. విశ్వాసంతో చేయండి. ఆర్థిక పరంగా దేవుడు మిమ్మల్ని భద్రపరచునుగాక. గట్టిగా చెప్పండి ఆమేనని. విశ్వాసంతో చెప్పండి ఆమేనని. నిశ్చయంగా ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించబోతూ ఉన్నారు. ఆయన పథకంలో చేరితే. దేంట్లో? ఆయన పథకం. ఇప్పుడు చెప్పాక పథకం. ఈ పథకంలో కనుక మీరు చేరారా, నిశ్చయంగా ఈ దీవెనను, ఈ భద్రతను మీరు చూస్తారు. అట్టి కృప దేవుడు మీకు సమృద్ధిగా దయచేయునుగాక. కళ్ళు మూసుకోండి. చిన్న ఒక తీర్మానంతో కూడిన ప్రార్థన. ఒక తీర్మానంతో కూడినటువంటి ప్రార్థన. ప్రభా, మా కుటుంబాల్లో ఆర్థికపరమైన భద్రత మాకు కావాలి. అది నీ సన్నిధిలో ఉన్నదని మీరు మాకు తెలియచేస్తూ ఉన్నారు. నీ సన్నిధిలో విత్తగలిగే అనుభవాల్లో మమ్మల్ని నిలపండి. మీరు మమ్మల్ని దీవించిన కొలది
నీ సన్నిధిలో విత్తగలిగే అనుభవాల్లో మా ప్రియ బిడ్డలందరిని కూడా ఉంచవలసిందిగా బ్రతిమలాడుతున్నాను. కృపను గురించి